వరల్డ్ బెస్ట్ మమ్మీ కావాలనుందా? అయితే నేను చెప్పినట్టు ఈ సాంబార్ చేసి మీ పిల్లల లంచ్ బాక్స్‌లో పెట్టండబ్బా! ఇక లంచ్ బాక్స్‌ని షేర్ చేసుకున్న మీ పిల్లల ఫ్రెండ్స్ ఆ సాంబార్ తిని మీ మమ్మీ వరల్డ్ బెస్ట్ మమ్మీ అని చెప్తారు. అలా చెప్పారట మా పిల్లల ఫ్రెండ్స్ ఈ లంచ్ బాక్స్ షేర్ చేసుకున్నాక. ఇక ఈ సాంబార్‌ని యాజ్ ఇట్ ఈజ్ ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఇక ముందుగా అయితే చిన్న గ్లాసెడు పప్పు తీసుకొని శుభ్రంగా కడిగాక అందులో పప్పు మునిగే అన్ని నీళ్లు పోసి అర స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పేసి స్టవ్ ఆన్ చేసి ఆ కుక్కర్ పెట్టి 2, 3 విజిల్స్ రానిచ్చినబ్బా. 2, 3 విజిల్స్ రాగానే స్టవ్ బంద్ చేసి ఇక చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దాన్ని కూడా శుభ్రంగా కడిగి చింతపండు మునిగే అన్ని వాటర్ వేసి దాన్ని నానడానికి పక్కన పెట్టాను. ఈలోపు మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టి 2, 3 స్పూన్ల నూనె వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఒక ఉల్లిగడ్డ కట్ చేసి పెద్దగా నిలువుగా కట్ చేసుకోవాలి. అది కట్ చేసి అట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఒక 5 రకాల కూరగాయలు అయితే నేను తీసుకున్నానబ్బా. క్యారెట్, ములక్కాయ, బెండకాయ, ఒక్క దోసకాయ, ఆలుగడ్డ తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసి అట్లా పక్కన పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన ఉల్లిగడ్డల దాంట్లో ఈ కూరగాయలు వేసి అట్లా కలబెట్టాలబ్బా. ఇక కలబెట్టి అవి కొంచెం మగ్గడానికి పక్కన పెట్టి మూత పెట్టి ఒక్క 2, 3 రెబ్బల కరివేపాకు కూడా వేసి మూత పెట్టండి. ఇక అది మగ్గే లోపల మనం ఒక ఎల్లిపాయ తీసుకొని అయితే పొట్టు తీసి అట్లా దంచుకోండి అబ్బా పేస్ట్ లాగా. ఇక అట్లా దంచినాక దాన్ని కూడా అట్లా పక్కన పెట్టి మనం విజిల్ మొత్తం ఎయిర్ అంతా పోగానే కుక్కర్ మూత ఓపెన్ చేసి అట్లా ఇక మంచిగా విస్కర్ తోటి కానీ పప్పు గుత్తితోటి కానీ మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకొని పప్పుని అది అట్లా పక్కన పెట్టి మనం 10 నిమిషాలు నానడానికి పెట్టిన చింతపండుని మంచిగా స్మాష్ చేసి అట్లా వాటర్ తీసి అట్లా వడబోయి పేస్ట్ లాగా రుబ్బిన పప్పులా ఇక పోసినాక ఇక ఇప్పుడు ఈ కూరగాయలు మగ్గుతాయి ఈలోపు. తర్వాత మనం దంచి పెట్టుకున్న ఎల్లిపాయల పేస్ట్, చిట్టికేడు పసుపు, ఒక్క స్పూను కారం, పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసి అట్లా కూరగాయలకి ఈ మాల్ మసాలాలన్నీ బట్టి రబ్బా. ఇక అట్లా పట్టించినాక మనం పప్పులా వేసుకున్నాం కదా చింతపండు వాటర్ అది కూడా వేసేసి మంచిగా మళ్ళొక్కసారి కలిపి ఇంత కొత్తిమీరే ఇరబ్బా. ఇక అట్లా కొత్తిమీర వేసి మంచిగా మసాలా పెట్టి దగ్గర రాగానే స్టవ్ ఆఫ్ చేయండి అబ్బా. గుమలాడే సాంబార్ రెడీ. ఇక దీనికి వచ్చిన కాంప్లిమెంట్స్ కూడా నేను చెప్పేశాను ఆల్రెడీ మీకు. మరి ఇంకెందుకు లేటు, వరల్డ్ బెస్ట్ మమ్మీ కాండి అబ్బా ఈ సాంబార్ చేసుకొని. ఓకేనా? వీడియో పూర్తిగా చేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అబ్బా విష్ణు ఈషో వ్లాగ్స్ని.